శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై 12వ పాశురం. ఈ పాశురంలో భగవంతునికి భాగవతోత్తములకు ఈ సంసారులపైన ఎంత కృప ఉంటుందో, ఎంతగా వీరి కోసం తపిస్తూ ఉంటారో చాలా రమ్యంగా వివరించారు మన ఆండాళ్ తల్లి. కనై తిళంగతైరుమై கன்றுங்கிரங்கி நினைத்துமுலை வழியே நின்றன் பால் சோர நன்னைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் நங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடைப்பத்தி சின்னத்தினால் தென்னில்லங்கை கோமானை சித்த மனத்து கிக்கி கினி யானை பாடவும் நீவாய் திரவாய் இனத்தானெழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். లేగదూడలు గల గేదెలు దూడల మీద జాలితోటి అరిచి వాటిని ప్రేమగా పిలిచి వాటి మీద ప్రేమతోటి మధురమైన పాలను ఎడతెగక వర్షించగా ఆ పాలధారలు ఇల్లంతా నాని బురదగా చేసేసాయట. ఉత్తమ సంపదలు కలిగిన చెల్లెల, అంత ఉత్తమ సంపదలు కలిగిన చెల్లెల మంచు తలపై పడుతూ ఉంటే, నీ ఇంటి వాకిలి గుమ్మం పట్టుకొని నిల్చున్నామమ్మా. కోపంతో దక్షిణ దిక్కును చంపి మనస్సుకు ఆనందాన్ని కలిగించిన శ్రీరామచంద్రుని గురించి పాడుతున్నా కూడా నీవు విని నోరు తెరిచి మమ్మల్ని ఆదుకోవా? నీ గొప్పతనం అందరికీ తెలిసిందే. లే, ఏం గాఢ నిద్ర ఇది? రామభక్తుడు మేము శ్రీరాముణ్ణి కీర్తిస్తున్నాము. రామభక్తుడైన ఆళ్వారువు నీవు. ఉదాసీనత వదిలి మమ్ము కరుణించు. ఏమి గాఢ నిద్ర ఇది? కరిగిపోయే మనసు వాత్సల్యంగర పరమాత్మ కౌస్తుభమణి అంశలో జన్మించిన కులశేఖర్ ఆళ్వార్ను మేల్కొల్పి కరుణించమంటున్నారు గోపికలు. ఇక్కడ పైకి గోపికను నిద్రలేపుతున్నట్టున్న ఆంతరంలో కులశేఖర్ ఆళ్వారు మహానుభావుడిని నిద్రలేపుతూ ఉన్నారు. ఎవరి మహానుభావుడు అంటే కులశేఖర్ ఆళ్వార్ స్వాముల వారు కేరళ దేశపు రాజు. ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క కౌస్తుభమణి అంశలో జన్మించిన వారు. చక్రవర్తిగా ఇతర రాజులను ప్రజలను కూడా ఎంతో ప్రేమగా పరిపాలించేవాడు ఈ మహానుభావుడు. వైష్ణవ భక్తుడు, భక్తి జ్ఞానాలు పొందినవాడు. సామాన్య మానవులు ఆత్మజ్ఞానం లేక దేహభోగాలే జీవిత పరమావధిగా ఎంచి అజ్ఞానులై పరమానందాన్ని కోల్పోవడం చూసి తను కూడా రాజ్యభోగాలు వదిలి శ్రీరంగనాథుణ్ణి ఆశ్రయించిన భక్తుడు. జనుల కోసం ముకుందమాలను అందించి పరమార్థాన్ని బోధించిన ఆచార్య పురుషుడు. భగవంతుడైన శ్రీరాముణ్ణే రక్షించాలని బయలుదేరిన భగవత్ సేవా పరాయణత్వం కలిగిన ఆవేశపరుడు. ఆచార్యుల్లో బోధనా కారుణ్యం కలిగిన జ్ఞానేశ్వర్యాలు కలిగిన వాడు కనుక లేగదూడలు గల గేదెలకు ఆచార్యులు, జ్ఞానం లేని లేగదూడలకు జీవులు ప్రతీకలుగా ఈ పాశురంలో చెప్పబడుతున్నారు ఆండాళ్ తల్లి దయతోటి. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇంకా శ్రీకృష్ణుడు మాయలాడి కపటనాటక సూత్రధారి, అందుకని కృష్ణుణ్ణి తలిస్తే ఏమి ప్రయోజనం లేదు. కానీ రాముడిది మిక్కిలి జాలిగుండె. అందుకే మాట మీద నిలబడే నిజాయితీపరుడని శ్రీరాముణ్ణి గానం చేస్తూ సీతమ్మ దుఃఖం చూడలేక ఆమె కష్టాలు నివారిస్తే గాని నిదురించను అని శపథం చేసిన శ్రీరాముడు దక్షిణ దిక్కు ఉన్న లంకను నశింపజేసిన రాఘవుడి గురించి కూడా పాడుతూ ఉంటే, నువ్వు లేవటం లేదేమిటమ్మా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అంటే కులశేఖర్ ఆళ్వారు స్వామికి శ్రీరాముని గుణగానం చేస్తున్నామయ్యా, మేము కూడా భక్తి మార్గం పట్టాము, ఇక మమ్మల్ని రక్షించు అని చెప్పి అడుగుతున్నారు. ఎందుకు ఇలాగా అంటే, ఈ మహానుభావుడికి ఒక అలవాటు ఉండేది. రామాయణము చెప్పించుకుంటూ ఉండేవాడు. రామాయణం వింటూ వింటూ సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయిన తర్వాత రాముడు లక్ష్మణుడు విపరీతంగా వెతుకుతూ తిరగడము,
ఆ తర్వాత కోతుల సాయంతో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయడము అదంతా విని, అయ్యో స్వామి ఒంటరి వాడైపోయాడు, ఆయన్ని రక్షించేవాడెవడు లేడు, నేను కూడా వెళ్తాను అని చెప్పేసి సైన్యాలను అప్రమత్తం చేసి స్వామిని కాపాడడం కోసమని తాను యుద్ధ సన్నద్ధుడై బయలుదేరేవాడట. మళ్ళీ అక్కడ ఆ తర్వాత ఏం జరిగింది వినడానికి ఇష్టపడేవాడు కాదు. త్వరగా వెళ్ళాలి, స్వామిని కాపాడుకోవాలి అని చెప్పని. అలా కాదయింది, ఇలా ఉంది. ఆ తర్వాత శ్రీరాముడు వెళ్ళి అందరినీ చంపేశాడు. తర్వాత సీతమ్మని తీసుకొని వచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు, అందరినీ చల్లగా చూశాడు, రాజారాముడు అయ్యాడు అని చెప్పి బలవంతంగా ఆయనకు చెప్పి గుర్తు చేసి మళ్ళీ వెనక్కి తీసుకొని రావాల్సి వచ్చేది. అంటే మనమైతే రామాయణాన్ని ఏదో కథలాగా వినేసి మర్చిపోతాం, కానీ ఆయనకు అలా ఉండేది కాదు. ఎప్పుడూ కూడా శ్రీరాముడిని కాపాడాలి, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలాంటి ధ్యాసలోనే ఉండేవాడనమాట. అందుకని ఆ ఆళ్వార్ స్వామి అంత గొప్పవాడివే, నువ్వు ఇలా మౌనంగా ఉంటే కుదరదు స్వామి అని అంటున్నారు. నిజానికి ఈ ఆళ్వార్ స్వామి మౌనంగా ఉండేవాళ్ళు కూడా కాదట. ఎలా ఉంటారు వీళ్ళ స్వభావం అంటే, జీవులంతా కూడా ఈ సంసారం అనే దొంగకు కట్టబడిన దూడల్లాగా బాధపడుతూ ఉంటే ఈ ఆళ్వార స్వామి మన ఆచార్యులు భగవంతుడి కృపకై ప్రార్థించేవాళ్ళట. అంటే ఏమిటి అంటే, మామూలుగా సదాచార్యులైన వారికి గురువులైన వారికి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. తన శిష్యుడైన వాడు ఆ స్వామిని చేరుకునే ప్రయత్నంలో అయితే ఉన్నాడు, కానీ అతని తపశ్శక్తి కానీ మరొకటి కానీ సరిపోవడం లేదు, ఆ స్వామిని చేరుకునేంత సరిపోవడం లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళకి అసలు భగవంతుడిని తలుచుకోవడము అనేది కూడా తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి, వారందరి తరపున కూడా నేనే నీకు దండం పెడతాను, కానీ వారందరినీ కాస్త చూడు స్వామి, ఎవరు దండం పెడితే ఏముంది చెప్పు, అంతా నీ సంతానమే కదా అని అంటారు. ఇలాంటి పెద్ద మనసు, ఇలాంటి ఆళ్వారుల లేదా ఆచార్యుల పెద్ద మనసు తనకు తాను దర్శనం చేసి ఆ భావనలో తరించిపోయారేమో త్యాగరాజస్వామి వారు. మనందరి తరపున కూడా ఆ శ్రీరాముణ్ణి ఇలా వేడుకున్నారు. దండము పెట్టేనురా, దండము పెట్టేనురా కోదండపాణి చూడరా, దండము పెట్టేనురా కోదండపాణి చూడరా, దండము పెట్టేనురా. అండజ సువాహన, అండజ సువాహన మార్తాండ చంద్రలోచన, అండజ సువాహన మార్తాండ చంద్రలోచన, కుండలి శయన, కుండలి శయన బ్రహ్మాండ నాయక నీకు కుండలి శయన, బ్రహ్మాండ నాయక నీకు దండము పెట్టేనురా కోదండపాణి చూడరా, దండము పెట్టేనురా. ఎలాంటి కోదండపాణికి దండం పెడతా అంటున్నారు? అండజ సువాహన, అండము అంటే గుడ్డు నుంచి పుట్టినవాడు గరుత్మంతుడు. అండజ సువాహన, గరుత్మంతుడిని వాహనంగా కలిగినవాడు, అంటే ఎక్కడికైనా కూడా చాలా వేగంగా రాగలిగినవాడు. మార్తాండు అంటే సూర్యుడిని చంద్రుడిని కళ్ళుగా నయనాలుగా కలిగి లోకాలన్నిటికీ ఆహారం అందించి కర్మసాక్షిగా చూస్తూ ఉండేవాడు. కుండలి శయన, కుండలిలో ఉండి మనం జాగృతం చేసుకుంటే జాగృతం అయ్యి మన సాధనని బట్టి మనకు మోక్షధామానికి తీసుకువెళ్ళగలుగుతుంది. అందులో ఉండేవాడు కుండలి సేన, బ్రహ్మాండ నాయక, సకల బ్రహ్మాండాలకు నాయకుడైనవాడు. అలాంటి వానికి దండం పెడుతున్నాను అంటున్నారు. అంటే శాంత స్వభావుడు లేకపోతేనేమో చాలా మెత్తగా ఉండేవాడు కాదు. ఇక్కడ ఇంకేదో చెప్తున్నారు, ఉద్దేశం ఏంటో, ఎందుకు దండం పెడుతున్నారు అనేది ఆ తర్వాత తెలుస్తుంది. నువ్వు దండం పెట్టావు, బాగానే ఉందయ్యా, ఎందుకు పెట్టావు అని అడుగుతుంటే శ్రీరాముడు ఏమని సమాధానం చెప్పారు?
పేరుక ప్రతిష్టక ఊరిక నిన్ను వేడితి. నాకేమీ సరదాకి పెట్టడం లేదు, ఖాళీగా కూర్చొని నీకు దండం పెట్టడం లేదు. పేరుక ప్రతిష్టక ఊరిక నిన్ను వేడితి. ఊరివారు వీధివారు ఊరివారు వీధివారు ఒక్క జాతి కారువారు. ఊరివారు వీధివారు ఒక్క జాతి కారువారు. వారిని చేపట్టి విడువకు త్యాగరాజార్చిత. నీకు దండము పెట్టేనురా కోదండపాణి చూడరా, దండము పెట్టేనురా. స్వామి, నేను నీకు నాకేదో పేరు ప్రతిష్ట కలగాలని, లేకపోతే ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పి నేను నీకు దండం పెట్టడం లేదయ్యా. ఊర్లో వాళ్ళు, వీధిలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఒక్క జాతి వాళ్ళు కాదు. జాతి అంటే ఈ రోజుల్లో చెప్పుకుంటున్న కులమతాలు జాతి అని కాదు. మానసికంగా ఆధ్యాత్మిక స్థాయిలో అందరూ ఒక స్థాయిలో ఉన్నవారు కాదు అని చెప్పని. అయినా సరే వారు లేకపోతే లేకపోయారు, నువ్వు కరుణించగలుగుతావు కదా. వారిని చేపట్టి విడువకు త్యాగరాజార్చిత. వాళ్ళ చేతి నువ్వే పట్టుకొని వాళ్ళని విడవకుండా కాపాడవయ్యా అని చెప్పి అడుగుతున్నారు. అందుకోసమని నీకు దండము పెట్టేనురా కోదండపాణి చూడరా అంటున్నారు. అంటే నిన్ను పూజించలేకపోయినా కూడా నువ్వు కోదండపాణి అయి వాళ్ళ దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నీ రామబాణంతో ఖండించి వారిని నీ దరి చేర్చుకోవయ్యా అని చెప్పి మనందరి తరపున కూడా ఆ స్వామిని వేడుకున్నారు. ఇక ఇలాంటి మనసున్న వాడివి కదా నువ్వు. ఇంత బాధపడి మేమంతా కృషిస్తూ ఉంటే నీకు ఇప్పుడు చక్కగా ఇంత ఐశ్వర్యం ఉంది, బాగుంది. ఇంట్లో ఆవులు, గేదెలు, ఆవు పాలు, దూడలు, ఇదంతా ఆ పైనుంచి వర్షం పడుతూ ఉంటే మేమంతా వచ్చి నీ ఇంటి గుమ్మం పట్టుకొని నిలబడ్డాము, జారిపోకుండా ఉండడానికి. పాలు వర్షించి అక్కడంతా కూడా జారిపోతూ ఉంది అని చెప్పని. అంటే మనం ఆచార్య పురుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు పంచిపెడుతూనే ఉంటారు. ఈ శిష్యులు అందుకోగలరా లేదా, వీళ్ళ వల్ల అవుతుందా కాదా అనేది వాళ్ళు పట్టించుకునే స్థితిలో ఉండరన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు వాడి మనసు మారి వినకపోతాడా, మనం ముందుగా అందిస్తూ ఉన్నాం, జ్ఞానం అందించడమే లక్ష్యంగా పెట్టుకొని వారి కరుణామృత ధారను కురిపిస్తూనే ఉంటారు. అలాంటి కరుణామృత ధారలో మేము తడిసిపోయి ఉన్నాము. ఇక మీరు లేచి మాకు మార్గదర్శనం చేయాలి అని చెప్తూ ఉన్నారు. నీకు ప్రియమైంది రామనామగానమేగా. మేము ఆ రాముడి గురించి ఎంతో అద్భుతంగా విన్నాము, అదంతా చెప్పుకుంటున్నాము. ఎలా చెప్పుకుంటున్నాము అనుకుంటున్నావు? శరది బంధనా నత సంగ్రంథనా, శరది బంధనా నత సంగ్రంథన, శంకరాదిగేయమాన సాధోజన సుసదన. శరధి బంధనా నత సంగ్రంథన, శంకరాదిగేయమాన సాధోజన సుసదన. నిరవధి సుఖ నిర్మల రూప, నిర్జిత ముని సాప. నిరవధి సుఖ నిర్మల రూప. ఎలాంటి వాడివి స్వామి నువ్వు? నిరవధి సుఖమును ఇచ్చేవాడివి. ఎప్పుడైనా కూడా మామూలు మనుషుల్ని ఆశ్రయిస్తే వారిచ్చేది ఏదో కొంచెం ఉంటుంది,
కానీ భగవంతుణ్ణి ఆశ్రయిస్తే భగవద్ అనుభవం వల్ల వచ్చే సుఖం నిరవధి. దానికి ఇంత అంత అని లిమిట్, అవధి అనేది ఉండదు. నిరవధి సుఖద. నిర్మల రూపం, ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంటాడు. నిర్జిత మునిశాప. మునిశాపంతో అల్లాడిపోతూ ఉన్న అహల్య రామ 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 అంటూ తపిస్తూ ఉంటే తానే కామధేనువులా నడిచి వెళ్ళి ఆ తల్లికి తన స్పర్శ చేత తన అడుగు, ఆ పాదం, శ్రీరామ పాదము ఆ ఆశ్రమంలో పడగానే అప్పటి వరకు జడ రూపంలో ఉండిపోయిన ఆ తల్లి మనసు కదిలి ఆ తల్లి మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొంది తన భర్తను చేరుకొని ఆనందించింది. అలా నిర్జిత మునిశాప, అహల్య ఉద్ధరించినవాడు, అహల్య శాపాన్ని తీసేసినవాడు అని. శరది వందన నత సంగ్రంథన. శరది అంటే ఈ సముద్రాన్ని బంధించినవాడు అని అంటే పైన వారధి కట్టినవాడు అని. నత సంగ్రంథన శంకరాది గేయమాన సాధుజన సుసదన. ఎప్పుడైనా కూడా సాధువులను కాపాడేవాడు. రామావతారంలో ఎంతమంది రాక్షసులను నిర్జించాడో, లోకకంటకులైన వాళ్ళందరినీ కూడా నిర్జిస్తూ వచ్చాడు. సాధుజన శంకరాది గేయమాన. శంకరుడు, బ్రహ్మ మొదలైన దేవతలంతా కూడా ఆ స్వామిని గురించి చక్కగా గేయాలుగా పాడుతూనే ఉంటారు. అలాంటి వాడివి నిరవధి నిరవధి సుఖమును ఇచ్చేవాడివి అంటూ చెప్తున్నారు. అంతేకాదు ఇంకా ఎలా ఉంటాడు శ్రీరాముడి గుణగణాలు చుక్కలనెన్నవచ్చు కానీ స్వామి కళ్యాణ గుణగణాలు చెప్పలేము అని చెప్పి నిన్నటి పాశ్రంలో చెప్పింది ఆ తల్లి. అయినా కూడా ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా గుర్తొచ్చినవి చెప్పుకొని ఆనందపడుతూ ఉంటాము. మామవ మరకత, మామవ మరకత మణి నిభదే, మామవ మరకత మణి నిభదే. శ్రీమణిలోల శ్రిత జనపాల, మామవ మరకత మణి నిభదే. శ్రీమణిలోల శ్రిత జనపాల, భీమ పరాక్రమ, భీమ పరాక్రమ, భీమకరార్చిత, భీమ పరాక్రమ, భీమకరార్చిత, తామస రాజస మానవ దూర త్యాగరాజ వినుత చరణ. భీమ పరాక్రమ, భీమకరార్చిత, తామస రాజస మానవ దూర త్యాగరాజ వినుత చరణ. నిరవధి సుఖదా నిర్మల రూపా, నిర్జిత ముని శాప, నిరవధి సుఖదా నిర్మల రూపా. మరకతమణిలాగా అద్భుతంగా దేహ సౌందర్యం కలిగిన వాడా అని చెప్పంటున్నారు. ఆ తర్వాత శ్రీమణి లోల, లక్ష్మీ లోలుడవు, శ్రీతజన పాల, ఆశ్రయించిన భక్తులను కాపాడేవాడవు. భీమ పరాక్రమ, అంటే చాలా గొప్ప పరాక్రమం కలిగిన వాడు. యుద్ధంలో రాముడికి కోపం వచ్చింది రాక్షసుల మీద అంటే దేవతలు సైతం కంపించిపోయేవాళ్ళు. అలాంటి భీమ పరాక్రమం కలిగిన వాడు. భీమకరార్చిత, భీముని చేత పూజింపబడిన చరణములు కలిగిన వాడు. తామస రాజస మానవ దూర. మామూలుగా ఏంటంటే మనుషులు తామసికులు ఉంటారు, రాజసికులు ఉంటారు, సాత్వికులు ఉంటారు. అందరి చేత పూజింపబడేవాడు. త్యాగరాజ వినుత చరణ. త్యాగరాజు అంటే తిరువయ్యూరులో అక్కడ వెలిసిన శివుడి పేరు కూడా త్యాగరాజే. శివుడు ఎప్పుడూ కూడా శ్రీరాముడిని ధ్యానం చేస్తూ ఉంటాడు కాబట్టి శ్రీరాముడు మనసు చూరగొన్నవాడా అని అనుకోవచ్చు. లేదా వాగ్గేయకారులు మహానుభావులు అయిన త్యాగరాజ స్వామి వారి చేత వినిపింపబడిన పాద పద్మములు కలిగిన వాడా అని అనుకోవచ్చు. ఎలా అనుకున్నా పర్వాలేదు శ్రీరామ గుణగానం చేస్తూ ఉంటారు
అంతే. మేము ఇంత చక్కగా శ్రీరాముడు గుణగానం చేస్తూ ఉంటే ఇక మామూలుగానే మాకేమీ తెలియకపోయినా కూడా పురుషులైన మీరు మా పైన దయతోటి మాకు మార్గదర్శనం చేయాలి. అలాంటిది మేము భక్తి మార్గంలోకి వచ్చేసాము, ఇప్పటికే మీకోసమని ఎదురు చూస్తూ ఉన్నాము. భక్తి మార్గంలోకి వచ్చాము, మీరు వచ్చి కాపాడండి అని మేమేం ఖాళీగా కూర్చోలేదు. మాకు వచ్చినట్లు మేము కూడా చక్కగా శ్రీరామ గుణగానం చేస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మీరు శ్రీరాముణ్ణే కాపాడాలని కత్తి ఢాలు ధరించి యుద్ధానికి వెళ్ళాలనుకున్న అంత భాగవతోత్తములు కదా, మరి ఇక వచ్చి మమ్మల్ని రక్షించరా స్వామి, లేవండి, మీరు లేచి మాకు మార్గదర్శనం చేయండి అంటూ కులశేఖర్ ఆళ్వార్ వారిని నిద్రలేపుతూ ఉన్న అద్భుతమైన పాశ్రం ఇది. స్వస్తి. ఆండాళ్ తిరువడిగళే శరణం.